పోయి వచ్చేసి అసలు అమ్మో భయంకరంగా ఉంది. ఇంటనే ఎలాగా అడిగేసాను, ఎంతమ్మా అసలు అట్ట అయిపోయావు, జ్వరం తగ్గుతుంది. ఓన్లీ జ్వరం ఎగబడ, ఎంత జ్వరం తగ్గితే అట్ట అయిపోతావా, అసలు అయిపోయావేంటమ్మా. మధ్యాహ్నం అన్నాడు అయ్యారు, తేడా ఉంటాయి, కళ్ళు ఆలోచిస్తాం పైగా చుట్టారా పైన వేస్తాను అంతే. నాకు కూడా పైన వేస్తాను. మనకు అర్థం అవుతుంది, ఎవరికి అర్థం అవుతుందా? కారణం ఏంటంటే దేవుడి భయం లేదు. దేవుడు పెట్టారా, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం చేసింది? కొంతమంది తెలిసిన కానీ వాణి ఏదైతే ఏంటంటే గుడితనం కలగజేసింది. ఆ గుడితనం కలగజేయడం వల్ల పెట్టుకోవలసిన దేవుడి వాక్యాన్ని పెట్టుకోకుండా ఆడన్నారు, ఈడన్నారు, వీళ్ళని చూసిన వాడు నన్ను అన్నారు, వీళ్ళని అన్నారు, వీటిని పెట్టేసుకుంటాం. పెట్టుకొని వాటిని రోదానికో ఏది ఈర్ష, ద్వేషం, అసూయ వీటన్నింటిని లోపల పెట్టేసుకొని దాని వల్ల దీన్ని ఇది వచ్చిందని అది వీటికన్నా చదివి ఏడింటి లోపల చేరి నిత్యము బ్రతకాల్సిన మనం నిత్యము నీ హృదయము దేవుని మందిరమని వెరగవా అన్న తెలిసిన మనం ఆటలు పెట్టుకొని చక్కగా తప్పుకొని తిరుగుతా తప్పుకొని ఉంటా హ్యాపీగా దానికి లోబడిపోయి ఏదో దినాన వాడిపోయి రాలిపోతాం. నీవు నేను వాడిపోయి రాలిపోవటం దేవుడికి ఇష్టం లేదు కనుక నిత్యము నిలిచే దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటయ్యా దేవుడు అంటే, దేవుడేరా నాయన ఐశ్వర్యం, ఆయన భయమే, ఆయన యందు భయభక్తులే, ఆయన కొరకు బ్రతుకుటే గొప్ప ఐశ్వర్యం. దావీదు దేవుడికి లోబడి బతికాడు. గొర్రెలు దాచుకునే స్థితిలో వచ్చి మహారాజు తీసుకొచ్చాడు. దేవుడు అంటే కడగల్లానేడు, నిత్యము నీ వంశములో ఒకడు రాజుగా ఉండకపోడు అనే వాగ్దానాన్ని ఆయన నమ్మిన దేవుడు. నువ్వు నమ్ముకున్నావు, నువ్వేం పొందుకుంటున్నావు, ఏమి సంపాదించుకుంటున్నావు, ఏది దేవుని దగ్గర నుంచి నువ్వు సంపాదించుకోగలుగుతున్నావు, నువ్వు గుండెల నుంచి చేసుకుని పరిశీలన చేసుకుంటే నీ హృదయ స్థితి, నా హృదయ స్థితి, మన హృదయ స్థితిలో మన హృదయములో దేవుని వాక్యము నిలిచి ఉంటుందా? దేవుని వాక్యం పనిచేస్తుందా? దేవుని వాక్యం హెచ్చరిస్తుందా? దేవుని వాక్యానుసారంగా మనం లోబడుతున్నామా, ధిక్కరిస్తున్నామా, తోసేస్తున్నామా? మనం పరిశీలన చేసుకుంటే మనల్ని దేవుడు నడిపిస్తున్నాడా? ఈ లోకంలోని చీకటి నడుపుతుందో ఒక్కసారి నా కళ్ళు తెరువయ్యా అంటే, నీ కళ్ళు తెరిస్తే నీ క్రియలన్నీ నీకు అలంకరించు. ఎప్పుడో మారు మనసు ఎప్పుడో పొందాము, అప్పుడు ఒప్పుకున్నాం, ఒప్పుకోలేకపోతున్నాం. ఒప్పుకోవటానికి అహమంటే వస్తుంది, ఒప్పుకోవటానికి ఎవరు కరెక్ట్గా ఉన్నాడు అనిపిస్తుంది, ఒప్పుకోవటానికి ఎంత బతికితే ఏమీ సంపాదించుకోలేము. లోకంలో అడుక్కొని తినాలంట. వాడు అంటాడు అడుక్కు తినాలి. దేవుడే పిచ్చోడా, రాలిపోతావు. ఏదో దినాన్ని ఇంటికి పోయి రాలిపోవాల్సిందే. నీ కళ్ళ ముందే నీ బిడ్డలను నీ చేతులతో పాతి పెట్టుకుంటావనమ్మా. పాస్టర్ చెప్పాడు, దేవుడు సేవకు రమ్మంటే రాలేదంట. ఆయన చేతులతోనే వాళ్ళ అమ్మాయిని పట్టు. దేవుడు మళ్ళీ పిలిచాడంట. పటాయిస్తుంటే పిల్లడు చావుబతులు. అప్పుడు వదిలి వచ్చేసి
చెప్పాడు ఆయన సాక్షి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? యూకే, లండన్ వెళ్ళాడు చదువుకుంటాడు. ఆయన అన్నాడు, నేను ఉద్యోగం చేస్తే నా పిల్లలు అడమ్మ పిచ్చోడు లేదండి. దేవుడు ఫ్రీగా ఒక ఆమె ఫ్రీగా పంపించినాడు 1 లక్ష. మనం దేవుడు నమ్ముకుంటే దేవుడు కొరకు బతికితే అడుగు తింటామని మన ఫీలింగ్. లోపల సైతాన్ని ఇక్కడ చెప్తున్నాడు. లోపల ఉన్నదే దేవుని వాక్యం లేదు కదా, అది పైకి చేస్తూ ఉంటుంది కదా, అది మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు వాక్యము ద్వారా నేను మాట్లాడుతుంటే అది చెవుడికి వెళ్ళలో గోడ లెక్క, ప్యాన్ లెక్క, పూ లెక్క, చొక్కాలు గీరుకుంటాం, పేజీలు జరగేసుకుంటాం, చెంగులు మాటలు తెచ్చుకుంటాం. ఏంటంటే వినబుద్ధి ఒక ఇది లోపల కోరతలా ఎందుకు దూరితే లోపల 5 ఉంటాయిగా. తలుపుకు అడ్డం పెట్టుకుందమ్మా, లోపల గడేస్తుంది. నువ్వు ఎంత తెలియదు ఏంటి? కొంతమందికి ఎంత చెప్పిన వాక్యం వెళ్దాం తూగుతూ ఉంటారు. ఓహో వాళ్ళు అర్థమైపోతాం. మాస్టర్కి వాళ్ళు పాట చెప్తే ఎవడు అంటాడు తెలియదా? తెలిసిపోతాయి. బస్ ఎందుకంటాడు వీడు ఉన్న పాఠం చదివి అప్పు చెప్తున్నాడు. నువ్వు వాక్యం శ్రద్ధ కట్టినావో, వాక్యానుసారంగా నడుస్తున్నావో, వాక్యాన్ని తలకాయ ఊపి బయట ఇష్టానుసారం బతుకుతున్నావో తెలీదా? దేవుడు సమస్తం తెలుసు. మోసపోగిడి దేవుడు ఎక్కరింపబడ్డావు. ఏది విత్తావో, నటన విత్తావా, జీవితం నటన అయిపోతుంది. మోసాన్ని విత్తావా, మోసం అయిపోతుంది. ఏది విత్తావో అదే మనం మోస్తాం, కానీ దేవుడికి ఏమో అవసరం. దేవుడికి పాస్టర్ గారికి ఏమైంది? మేము మిమ్మల్ని చూసి రాలేదమ్మా. ప్రతిఫలం ఆయన ఇస్తాడు, ఆయన చేయమన్నాడు, చేయమన్నాడు. వాళ్ళంతా కలిసి తల్లి చెప్పారు, అమ్మా మనం చేస్తున్నాం, ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి. ఒక్కళ్ళు కరెక్ట్గా దేవుడి కొరకు, ఒక్కడు దేవుని భయం కలిగి దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఒక్కడ నిలబడితే చాలు, మనం చేసిన పనికి ధన్యమైపోయినాయి. అనేక చెట్లు పెడతాం, ఒక్క చెట్టు సరిగ్గా ఫలిస్తే చాలు 10 చెట్లు కాయలు ఒకటి తెచ్చింది. వాడు అడిగితే ఒక చెట్టు కాసిన 2 లక్షలు వచ్చినాయి అన్నాడు. అమ్మో 2 లక్షలు లేదు, సరైన సమయాన్ని సరిగ్గా కాల్చింది, సరిగ్గా ఫలించింది, 2 లక్షలు వచ్చినాయి. ఎకరాల తోటలన్నీ ఇచ్చుకొని 25 లక్షలు. ఓ 100 మంది వచ్చి తలకాయ ఊపి రోడ్ల మీద తిరిగేవాడు కాకుండా దేవుడు కొరకు బతికేవాడు, దేవుడు అంటే భయం కలిగినవాడు, దేవుడు వాక్యానుసారంగా బతికేవాడు, సాక్ష్యం కలిగినవాడు ఒక్కడు ఉంటే చాలు అనేక మందిని ప్రభావితం చేస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు చెప్తున్నాడు, ఈ శరీరము, ఈ అన్నం, ఈ బలాన్ని చూసుకుని గురిసిపోతున్నాము. ఏదో ఒక దినాన శ్వాస ఊరుతాడు, ఎండిపోయేది రాలిపోతాడు, నరకానికి వెళ్తాడు. అదే దేవుని వాక్యాన్ని పెట్టుకున్నామంటే ఎటువంటి ఎండైనా ఎటువంటిదైనా ఆ వాక్యము నీలో జీవజల వల్లే ఉబ్బుకుతూ ఉంటుంది. నువ్వు ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు. నీ ఆశీర్వాదం నీ బిడ్డల తరములు చూచునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీ వాక్యము అటువంటి జీవజలము మాట హృదయంలో ఉండగలిగినట్లు మనం దీవించండి. మీకు లోబడుట కనపరచుట నాకు మాకు నేర్పించండి. వచ్చిన ప్రేమను దీవించమని ఆయన చెప్పబడిన వాక్యం హృదయంలో
భద్రము చేసు, అవును నాయనా. అది ఫలించినట్లు అవును నాయనా. ఒబుకున్నట్లు అవును తండ్రి. ప్రభువా, మేము నిత్యము అవును నాయనా. నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని అవును దయచేయండి. నాయనా. మా ప్రభువు రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. పరలోకమందున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అవును నాయనా. కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అవును నాయనా. ఇక్కడ కూడి మనకును అవును నాయనా. ఎవరైతే దేవుని వాక్యము హృదయంలో పెట్టుకుంటారో అవును నాయనా. బిడ్డలకు